పార్టీ అన్నప్పుడు ఒకటే తీరు విధానాలు ఉంటాయి, ఒకటే తీరు ఆదర్శాలు కూడా ఉంటాయి. కానీ మన తాను ఉన్నదమ్మా ఒక్క పార్టీ, ఒక్కో లీడర్కు ఒక్కో తీరు విధానాలు, ఇక పెద్ద సారుకున్న పాలసీలు ఎజెండాలు అయితే చిన్న వెరైటీ కాదమ్మా. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నానో మీకు కంప్లీట్గా సమజయ్యే ఉంటుంది. చంద్రాల సార్ గురించి గైన పార్టీ గురించే చెప్తున్నా చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీలుండి కాంగ్రెస్ వాళ్ళ మీదనే తిరుగుబాటు చేసిన వాళ్ళని ఏం చేసిండ్రు? 6 ఎంపీలను పార్టీలకెళ్ళి మెడల్ పట్టి బయటికి నూకిండ్రు. ఎందుకంటే పార్టీ తీసుకున్న నిర్ణయం ఒకటైతే వాళ్ళు చేసింది ఇంకోటి. కాబట్టి పార్టీ అంటే అట్లుండాలి, తప్పు చేస్తే ఎవరిని కూడా ఇడిచిపెట్టొద్దు. కానీ మన నీరో బాబు గారి ధర్మ సంస్థ తెలుగుదేశం పార్టీ ఉన్నది కదా, తెలంగాణ మీద ప్రేమలేఖలు రాసి మళ్ళా వెనకసీరి సమన్యాయ సిద్ధాంతి అవతారం ఎత్తి తెలుగు తమ్ముళ్ల తలుగులు తెంపి రాష్ట్రం మీద కొదిలిన ఆ పార్టీ విధానం చూస్తే నవ్వాలనా ఏడవాలనా అర్థమైతలేదు. సిద్ధాంతి గారు ఒక మాట, శిష్యులు ఇంకో మాట, ఇట్లనే మాట్లాడుకుంటా తెలుగుదేశం పార్టీ ఆశ్రమానికి వన్నె తెస్తున్నారు. సమన్యాయమని శుక్రాచార్యుల వారు మహాయజ్ఞాన్ని భుజానికి ఎత్తుకుంటే సీమాంధ్ర శిష్యులు సమైక్యాంధ్ర అంటారు. ఉద్యర సంఘాల ఉపకులాధిపతి అశోక్ బాబు గారి గడుగ్గాయలు మద్దతు చేస్తుంటారు. బాబు గారి సమన్యాయం అంటే తెలంగాణ ప్లస్ సీమాంధ్ర న్యాయం అనే ఇన్నాం గాని సమైక్యం అన్న సంగతి సీమాంధ్ర సిద్ధాఫలం చూసినాక అర్థమవుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీ విధానంతోని వితండవాదం చేసిన 6 దగుల్బాజీ మొద్దహబ్బాయిలను బయటికి పంపినట్టే బాబు గారి సమన్యాయానికి గోరిగట్టి సమైక్యం బాట పట్టిన తమ్ముళ్ళను ధర్మేయాలి కదా పార్టీలకెళ్ళి. మూన్ బాబు గారికి ఇది ఎందుకు తప్పు అనిపిస్తలేదు అంటే చంద్రబాబు గారు చెప్పిన సమన్యాయం అలియా సమైక్యం రూపంలోనే ఉన్నది కాబట్టి నీరో బాబు గారు ఇట్లా చేస్తున్నాడు. మీరు అక్కడ ఫిడేలు వాయించుకోండి, సీమాంధ్ర తెలుగుదేశం తమ్ముళ్ళు సీమాంధ్రల పంచాయతీ చేయండి, తెలంగాణ తమ్ముళ్ళు తెలంగాణ పంచాయతీ చేయండి అని చెరొకరికి ఇచ్చి రాష్ట్రాన్ని చెరవట్టుమని తోలిచ్చిండు. ఏమన్నా మనిషి అయితే పార్టీ విధానాలకు కట్టుబడని వాళ్ళని మందలియాలి, మళ్ళా చేయకుండా చూడాలి. కానీ చంద్రబాబు ఏం చేస్తున్నాడో మీరే చూడుండ్రిగా.